మేడ్చల్ జిల్లా కూకట్పల్లి వసంత్ నగర్ కాలనీలో మీడో ల్యాండ్ అపార్ట్మెంట్స్ లో గత రాత్రి కురిసిన వర్షానికి గోడ కూలి సెల్లార్లో పార్క్ చేసిన 4 కార్లు ధ్వంసమయ్యాయి. మీడో ల్యాండ్ అపార్ట్మెంట్ ప్రహరీ గోడ ఆనుకొని ఉన్న మట్టి కొండ వర్షానికి బాగా నానడంతో ఈ ఘటన జరిగింది. గోడ కూలడంతో కారులు ధ్వంసమయ్యాయి. కారు ఓనర్స్ ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు కాంతారావు, స్థానిక కార్పొరేటర్ కావ్యారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ గత సంవత్సరం మే భవన నిర్మాణ లోపాలు సొసైటీకి చెప్పడం జరిగిందని, అయినా బిల్డర్లు స్పందించలేదని అన్నారు. టౌన్ ప్లానింగ్ కమిషనర్ దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అతనిపై చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తానని చెప్పారు. ఈ బిల్డింగ్ కట్టిన బిల్డర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక నివాసం ఉంటున్న ప్రజలు కోరుతున్నారు. కూకట్పల్లి వసంతనగర్ కాలనీలో ఉన్న మీడో ల్యాండ్స్లో మేమందరం నివసిస్తున్నామండి. 3 సంవత్సరాల క్రితము మేము ఈ ప్లాట్లు ఖరీదు చేసి ఇక్కడ నివసిస్తున్నాము. గడిచిన 3 సంవత్సరాలుగా కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము, బిల్డర్ దృష్టికి తీసుకెళ్ళినాము. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది కూడా. ఖచ్చితంగా ఇది నిర్మాణ లోపమేనండి. అదృష్టం బాగుండి తెల్లవారుజామున 3:30 గంటలు జరిగింది కాబట్టి ప్రాణ నష్టం కానీ వేరే కానీ ఏమీ జరగకుండా పోయినది. ఇప్పటికైనా సరే దీని మీద గట్టిగా చర్యలు తీసుకొని మాకు, మా కుటుంబానికి, మా ఆస్తులకి రక్షణ కల్పించవలసిందిగా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఏదైతే ఈ సంఘటన భయంకరమైన సంఘటన నైట్లో జరగడం అనేది అదృష్టాలు మంచిగా ఎందుకంటే మధ్యాహ్నం పూట జరుగుతుంది ఇబ్బందికరమైనది. ఇది కఠినమైనటువంటి చర్య తీసుకుంటారు. ఈ పరిస్థితిలో కన్సల్ట్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో మేము గత 1 year కింద నేను చెప్పడం జరిగింది, ప్రమాదకరంగా ఉంది, ఇది నేను యాక్షన్ తీసుకుని చెప్పాను. మన బిల్డర్ పట్టించుకోలేదు. నేను ఇమీడియట్లీ వేరే కూడా కన్సల్ట్ ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళు కూడా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, నేను కూడా మాట్లాడతాను. అదేవిధంగా కన్సల్ట్ ఉన్నటువంటి మా దేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కమిషనర్ గారు కూడా ఇప్పుడే ఇన్ఫార్మ్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది జరగకుండా బిల్డింగ్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది, పక్క కూడా ఎప్పుడు గురిపోతే ప్రమాదం ఉంది. దాని మీద ప్రభుత్వ పరంగా చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుపోతా ఉన్నాం. కొన్ని అమ్మేసుకుని వెళ్ళిపోయి ప్రమాదం చేస్తారు కాబట్టి ఇటువంటి ఆలోచన చేసుకోవాలి. ఇంత పెద్ద అపార్ట్మెంట్ కట్టినప్పుడు వాళ్ళకి అన్ని రకాలుగా ఇవ్వాల్సిన బాధ్యత బిల్డర్లకు ఉంది కాబట్టి ప్రభుత్వ పరంగా ఏదైతే ఆ రోజు పర్మిషన్ తీసుకున్నప్పుడు ఏ రకంగా కట్టిస్తానో ఆ రకంగా కట్టించాల్సిన బాధ్యత ఉంది. దీని మీద చాలా సీరియస్గా తీసుకొని నేను ఇప్పుడే వెళ్ళిన తర్వాత కమిషనర్ గారితో మీటింగ్ ఉంది, రివ్యూ మీటింగ్లో మాట్లాడి తగినటువంటి చర్యలు తీసుకొని బిల్డర్ ద్వారా గవర్నమెంట్ పరంగా జేఎన్టీ వాళ్ళ ఇన్స్పెక్షన్ కూడా పంపిస్తాం. బిల్డింగ్ డ్యామేజ్ ఎట్లా ఉంటుంది, జేఎన్టీ వాళ్ళ రిపోర్ట్ ప్రకారమే మళ్ళీ దీన్ని కన్స్ట్రక్షన్ ప్రయత్నం చేస్తాం.